Hi friends, welcome back to my channel. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ విద్య. మేమైతే ఈరోజు భద్రాచలంకి అయితే వెళ్తున్నాము. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్తో ఇలా ట్రిప్ వేసుకున్నామన్నమాట. మీరే చూపిస్తారండి. లెట్స్ గో. Badrakhan. We are going to Badrakhan. We are going to Bhadrachalam. Hey Anna, welcome back. మా బాబాయ్ అయితే ఈ బ్యాగ్ని ఆడుకునే వస్తువు అనుకుంటున్నాడు, కారు అనుకుంటున్నాడు, కానీ ప్రతిసారి నేనే లాగుతానని అలా తీసుకుంటున్నాడు. ట్రైన్ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నాము. పిల్లలు అయితే ఇలా ఆడుతున్నారనమాట అంతసేపు. నాకు తెలిసింది ఒక విషయం ఉందండి. ఏంటంటే పిల్లలు చిన్నగా ఉన్నారు, బయటకు వెళ్తే సతాయిస్తారు, అల్లరి చేస్తారు అని బయటకు వెళ్ళకుండా ఉంటాము. కానీ నా దృష్టిలో అయితే అది రాంగ్ అండి. మనం బయట ఇలా తిరుగుతూ ఉంటే వాళ్ళకి ఎలా ఉండాలి, ఎలా మూవ్ అవ్వాలి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. మేబీ ఫస్ట్ టైం సెకండ్ టైం అల్లరి చేస్తారేమో, కానీ థర్డ్ టైం అయితే వాళ్ళకి ఓల్డ్గా అయిపోతుంది కాబట్టి అంత ఎగ్జైట్మెంట్ అయితే ఉండరు. చూడండి, మా బాబు పైనకి ఎక్కడానికి చాలా ట్రై చేశాడు. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఎక్కనని భయపడ్డాడు అనమాట. కానీ ఇలా మనం వాళ్ళని వదిలేస్తూ ఉంటే ఫైనల్లీ అయితే తను పైనకి ఎక్కడము దిగడము అలా ఈజీగా ఇంట్రెస్ట్తో ఎక్కేస్తున్నాడు. మనం బయట తిరుగుతూ ఉంటేనే వాళ్ళకి బయట ప్రపంచం అనేది తెలుస్తుందండి. ఇంట్లో ఉంటే వాళ్ళకి ఎలా ఉండాలనేది తెలియదు అనేది నా ఉద్దేశం. మనం కొద్దిగా ఓపికగా ఉంటే సరిపోతుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఊరికైనా కూర్చోడం కాకుండా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా మెంటల్లీ నాలెడ్జ్ పెరుగుతుందన్నమాట. మేమైతే వాళ్ళ ఫాదర్ కానీ నేను కానీ ఎక్కడ కూడా వదిలేయము. తనని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్రైన్ చేస్తూ ఉంటాము. వాళ్ళు ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలి అంటే మన ఫోర్స్తో కాకుండా. భద్రాచలం స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ నుండి వెహికల్స్ ఉంటాయంట. 45 కిలోమీటర్స్ అయితే ఉంది స్టేషన్ నుండి భద్రాచలం టెంపుల్కి. సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము భద్రాచలం. ఇక్కడైతే ఎంటర్ అయిపోతున్నాము. మా బాబు అయితే కంప్లీట్ నిద్రలో ఉన్నాడు. ఇక్కడైతే వాళ్ళు రూమ్స్ చూడడానికి అయితే వెళ్ళారన్నమాట. చూడండి, టెంపుల్ దగ్గరే ఉన్నాము. టెంపుల్ దగ్గరే రూమ్స్ దొరకడం అనేది నాకు చాలా బాగా. రూమ్స్ అయితే సర్చ్ చేస్తున్నారు. మాకైతే ఎక్కువ ఇబ్బంది అవ్వలేదు. రష్ అయితే ఎక్కువ లేదు. లేని టైంలో వెళ్ళాం కాబట్టి ఫైనల్లీ అయితే ఇక్కడ సత్రం ఉంటుంది కదా, ఇందులో అయితే దొరికినవి. వన్ డే మనం ఎట్లాగో బయటే తిరుగుతాము కాబట్టి ఇలా తీసేసుకున్నాము. బట్ మాకైతే బాల్కనీ అయితే చాలా నచ్చింది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ నుండి వ్యూ గోదావరికి కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో, చాలా నచ్చింది ఈ వ్యూ.
ఇక్కడ చూడండి మా బాబు ఎలా చూస్తున్నాడు పాపని, కానీ అస్సలు అడగట్లేదు అది కావాలి ఇది కావాలని. ఎందుకంటే కొనడం అనేది మనమే స్టార్ట్ చేస్తాము, వాళ్ళకి నేర్పిస్తామేమో అన్న ఒపీనియన్ మాదనమాట. మనం కొనకుండా ఉంటే వాళ్ళు కూడా ఏమీ అడగరు, వాళ్ళకి కొనాలన్న థాట్ కూడా రాదు. సో ఏంటంటే ఎవరైనా మనీ పిల్లలకి ఇస్తూ ఉంటారు కదా మన ఇంట్లో వాళ్ళు, అలా ఇస్తే కూడా కిడ్డీ బ్యాంక్లో వేయిస్తాం, కానీ పిల్లలకైతే అక్కడ కొనడం అయితే అలవాటు చేయలేదు. సో మాకు అసలు అక్కడ కొనాలి కొందాము అని అసలు విసిగించరు. టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ కెమెరాస్ అలో లేదు కాబట్టి ఇంతవరకే తీసామన్నమాట. ఇది నైట్ వ్యూ అండి, లైటింగ్స్తో చాలా బాగుంది కదా. ఇదండి ఈరోజు భద్రాచలం వీడియో. అలాగే ఇక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అవి చాలా చాలా బాగున్నాయి, ఫన్నీగా ఉన్నాయి, అస్సలు మిస్ చేయొద్దు. ఓకే అండి, నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.